ప్రసన్న హరికృష్ణ గారు రేజ్ చేయాలనుకుంటారు. చెప్పండి ప్రసన్న హరికృష్ణ గారు. చరణ్ కౌశిక్ గారు అయితే ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అది ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అనేది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. అంటే టీజీపీఎస్సీ భుజాల మీద గన్ను పెట్టి నిరుద్యోగులను కాల్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ నిరుద్యోగుల వల్లనే ఈ రోజు మీ ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్రం లోపల ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మీ ప్రభుత్వం ఏర్పాటైంది. నంబర్ 1. నంబర్ 2, జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం మీద మాట్లాడారు. GO29 మీకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. GO29 తెచ్చింది మీ ప్రభుత్వము. రెండవది జాబ్ క్యాలెండర్. ఇప్పుడు నిరుద్యోగ సమాజం నుంచి చాలా స్పష్టంగా 4 అంశాలు మీ అంటే సమాజం నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దయచేసి గవర్నమెంట్ కి చెప్పండి. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్ టు ద గవర్నమెంట్. ఒకటి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు గతం లోపల మనం చూసినాము. అసలు టీజీపీఎస్సీ లోపల సంస్కరణలు లేవు. అక్కడ పనిచేసేటువంటి క్యాడర్ కరెక్ట్ గా లేదు. అక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పేసి పత్రికల లోపల ముబ్బడిగా వ్యాసాలు వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. నంబర్ 1, దాన్ని తప్పనిసరిగా మీరు రిఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. నంబర్ 2, జాబ్ క్యాలెండర్ అనేది మీ ఎన్నికల ప్రామిస్. జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులకు ఇచ్చేటువంటి భరోసా. అది ఏ ప్రభుత్వం అయినా, అది మీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులకు తప్పనిసరిగా భరోసా ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం. మరి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 21 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ఊసే లేదు. దాని మీద ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల మీటింగ్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు. నంబర్ 3, మూడవ అంశం ఏంటి అంటే మీరు ఒక 6 నెలల క్రింద టీజీపీఎస్సీ, మీరు అంటే ఇన్ ద సెన్స్ మీరు అని ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ ఒక సిలబస్ కమిటీని వేసింది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం లోపల. మరి సిలబస్ కమిటీ ఇప్పటి వరకు అసలు ఏం చేసింది? సిలబస్ కమిటీ లోపల ఎవరు మెంబర్స్ ఉన్నారు? ఏ సిలబస్ లను మార్పు చేయబోతున్నారు? ఏం తీసేయబోతున్నారు? ఏం పెట్టబోతున్నారు? దాని మీద ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్స్ పెట్టారు? ఎలాంటి డిస్కషన్ జరిగినాయి అనేది ఇప్పటి వరకు నో వన్ నోస్. నంబర్ 4, నాలుగవ అంశం ఏంటి అంటే ఇక్కడ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఒక కమిటీని వేశారు. అది కూడా వేసి 4-5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు. సో వాస్తవానికి గవర్నమెంట్ కూర్చుంటే జస్ట్ విదిన్ ఏ వీక్, ఒక వారం రోజుల లోపల ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తా ఉంటుంది. అంటే మనకు చిత్తశుద్ధి ఉంటే, మనకు స్ట్రాంగ్ కమిట్మెంట్ కనుక ఉంటే తప్పనిసరిగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి అని చెప్పేసి తపన, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనుక ఉంటే ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. కాబట్టి చరణ్ కౌశిక్ గారికి నా వైపు నుంచి, నిరుద్యోగుల వైపు నుంచి ఈ 4 అంశాలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. సో తీసుకెళ్లి నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం మీ వైపు నుంచి చేయాలని చెప్పేసి ఈ వేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. Sir, even I just want to convey